बिस्मिल्लाह अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर रहीम ఖురాన్లోని 55వ సూరా అర్ రెహమాన్ అవతరణ మక్కాలో ఆయతులు 78. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. కరుణామయుడు అయిన అల్లా ఖురానును నేర్పాడు. ఆయన మనిషిని పుట్టించాడు. ఆయన అతనికి మాట్లాడటం నేర్పాడు. సూర్యుడు చంద్రుడు ఒక నిర్ణీత లెక్క ప్రకారం పోతూ ఉన్నాయి. నక్షత్రాలు వృక్షాలు సాష్టాంగపడుతూ ఉన్నాయి. ఆయనే ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు. ఆయనే సమతూకం నిమిత్తం త్రాసును ఉంచాడు. మీరు తూకంలో వైపరీత్యానికి పాల్పడకుండా ఉండేటందుకు తూకం సరిగ్గా న్యాయసమ్మతంగా ఉండేలా చూడండి. తూకంలో తగ్గించి ఇవ్వకండి. ఆయన సృష్టి రాసుల కోసం భూమిని పరచి ఉంచాడు. అందులో ఆ భూమిలో పండ్లు పొలాలు పొరలలో చుట్టబడిన ఖర్జూరాలు ఉన్నాయి. ఊకగల ధాన్యాలు సువాసన గల పువ్వులు కూడా ఉన్నాయి. కనుక ఓ మనుషులు జిన్నులారా, ఓ మానవులారా, ఓ జిన్నులారా, మీరు మీ యొక్క ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు? ఆయన మనిషిని మానవుడిని పెంకులాంటి శబ్దం చేసే మట్టితో సృష్టించాడు. మరి జిన్నాతులను ఆయన అగ్నిజ్వాలతో సృష్టించాడు. కనుక మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు? 2 తూర్పులకు ప్రభువు ఆయనే, 2 పడమరలకు ప్రభువు కూడా ఆయనే. మరైతే ఓ మానవ జిన్ను వర్గీయులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? 2 సముద్ర జలాలు పరస్పరం కలిసి ప్రవహించేలా వదిలిపెట్టినవాడు ఆయనే. అయితే ఆ రెండిటి మధ్య ఒక అడ్డు తెర ఉంది. దాన్ని అవి దాటిపోలేవు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆ రెండిటి నుంచి, ఆ సముద్రాల నుంచి ముత్యాలు పగడాలు బయల్పడుతున్నాయి. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో ఏ ఒక్కదానిని తిరస్కరించగలరు? సముద్రాలలో పర్వతాల్లాగా ఎత్తుగా ఉండి రాకపోకలు సాగిస్తున్న ఓడలు కూడా ఆయనవే. కనుక మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు? భూమండలంపై ఉన్న వారంతా నశించిపోవలసిన వారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత గౌరవం గల నీ ప్రభువు యొక్క అస్తిత్వం మాత్రమే. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు? ఆకాశాలలో భూమిలో ఉన్న వారంతా తమ అవసరాలు తీరడం కోసం ఆయన్నే అర్థిస్తూ ఉన్నారు. ప్రతి దినం ఆయన ఓ వినూత్న వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు. కనుక ఓ జిన్నులారా, ఓ మానవులారా, మీరిద్దరూ మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? జిన్ను జాతికి మానవ జాతికి చెందిన ఓ ఇరు వర్గాల వారలారా, అతి త్వరలోనే మేము తీరిగ్గా మీ యొక్క సంగతి చూస్తాము. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చుతారు? ఓ జిన్నుల మానవుల సమూహానికి చెందిన వారలారా, మీలో ఎవరికైనా భూమి ఆకాశాల అంచుల నుండి పారిపోయే శక్తి ఉంటే పారిపోయి చూడండి. అధికారం లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలేరు. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు? ఒకవేళ మీరు అవిధేయతకు పాల్పడినట్లయితే
మీపైకి మండే అగ్నిజ్వాలలు, ధూమ కెరటాలు పంపబడతాయి. దాని నుంచి మీరు తప్పించుకోలేరు. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు? మరెప్పుడైతే ఆకాశం చీలిపోయి ఎర్రని చర్మంలా తయారవుతుందో ఆ స్థితిని ఒకసారి నెమరవేసుకోండి. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదంటారు? ఆ రోజు ఏ మనిషికి, ఏ జిన్నుకి అతని పాపాల గురించి ప్రశ్నించవలసిన అగత్యం ఉండదు. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? అపరాధులు తమ వాలకాన్ని నలుపు ఆవరించిన తమ యొక్క ముఖాలను బట్టే పసిగట్టబడతారు. మరి వారు తమ నుదుటి జుత్తు ద్వారా, పాదాల ద్వారా పట్టుకోబడతారు. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను ధిక్కరిస్తారు? నేరస్తులు అబద్ధమని కొట్టిపారేసిన నరకం ఇదే. వారు దీనికి, నరకానికి, సలసలా కాగే నీళ్లకు మధ్య తచ్చాడుతూ ఉంటారు. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు? తమ ప్రభువు ఎదుట నిలబడవలసి ఉందనే భయం కలిగి ఉండే వారికి 2 తోటలు ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు? అవి 2 శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేన్ని త్రోసిపుచ్చుతారు? మరి ఆ 2 తోటలలోనూ 2 సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చుతారు? ఆ 2 తోటలలోనూ ప్రతి పండు యొక్క 2 రకాలు ఉంటాయి. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని కాదంటారు? వారు స్వర్గవాసులు దళసరి పట్టు వస్త్రపు అస్తరుగల పరుపులపై దిండ్లకు ఆనుకుని దర్జాగా ఆసీనులై ఉంటారు. ఆ 2 తోటల పండ్లు, ఫలాలు వారికి మరీ దగ్గరగా ఉంటాయి. కనుక మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను ధిక్కరిస్తారు? వాటి మధ్య బిడియంతో చూపులు కిందకు వాలి ఉండే స్వర్గ కన్యలుంటారు. వీరికి పూర్వం ఆ స్వర్గ కన్యలను ఏ మానవుడు కానీ, ఏ జిన్ను కానీ ముట్టుకొని ఉండడు. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? ఆ స్వర్గ కన్యలు అందచందాల రీత్యా స్వచ్ఛమైన కెంపులు, పగడాల మాదిరిగా ఉంటారు. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు? మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు? సద్వ వ్యవహారానికి ప్రతిఫలం సద్వ వ్యవహారంగా మరేం కాగలదు? మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు? ఈ 2 తోటలే కాకుండా మరో 2 తోటలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చుతారు? అవి 2 గుబురుగా, రంగులో ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? ఆ 2 వనాలలో పొంగి పొరలే 2 సెలయేరులు ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు? ఆ 2 పండ్లు, ఖర్జూరాలు, దానిమ్మకాయలు పుష్కలంగా ఉంటాయి. మరి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు? వాటిలో సౌశీల్యవతులు, సౌందర్యవతులు అయిన స్త్రీలు కూడా ఉంటారు. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన ఎర్రని సుందరాంగులు కూడా ఉంటారు. కాబట్టి మీరు మీ ప్రభువు యొక్క అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు? వారికి, ఈ స్వర్గవాసులకు పూర్వం వారిని ఏ మనిషి కానీ, జిన్ను కానీ ముట్టుకొని ఉండడు. కాబట్టి ఓ జిన్నులారా, ఓ మానవులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చుతారు? వారు పచ్చటి పరుపులపై, ఖరీదైన తివాచీలపై దిండ్లకు ఆనుకొని కూర్చుని ఉంటారు.
కాబట్టి మీరు మీ ప్రభు యొక్క ఏ అనుగ్రహాలను కాదంటారు? ఘనత గౌరవాలు గల నీ ప్రభువు నామం ఎంతో శుభప్రదమైనది. ఖురాన్లో 55వ సూరా అర్-రెహమాన్ కరుణామయుడు. అవతరణ మదీనాలో ఆయతులు 78. ఈ సూరా ముఖ్యంగా దైవవాణి ఖురాన్ అవతరణం, మానవులకు అల్లా ప్రసాదించిన అపరిమిత అనుగ్రహాలు, అల్లాకే ప్రత్యేకమైన విశిష్టమైన సృష్టి సామర్థ్యం, తీర్పు దినాలు, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ గురించి వివరించబడింది. ఈ సూరాలో మానవుల గురించి, జిన్నుల గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సూరా మొదటి ఆయతలో రెహమాన్ కరుణామయుడు అన్న ప్రస్తావనను ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ఈ సూరాలో దేవుని అపరిమిత శక్తియుక్తులను, ఆయన సృష్టి సామర్థ్యాన్ని చెప్పడం జరిగింది. ఆయన విజ్ఞత వివేచనలకు, జ్ఞాన సంపదకు నిదర్శనంగా ఇవి ప్రస్తావించబడ్డాయి. ఆయన సూర్య చంద్రులను, భూమిని ఎలా సృష్టించాడో, అవి తమ యొక్క కక్షలలో ఖచ్చితంగా ఎలా తిరుగుతున్నాయో చెప్తూ ఉన్నాడు. చెట్టు చేమలు దేవుని ఆరాధనలో తలలు వంచుతున్నాయి. ఆయన ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు. ఆయన భూమిని పరిచాడు. తాను సృష్టించిన ప్రాణుల కోసం వివిధ రకాల ఫలాలు, ధాన్యాలు ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. ఆయన మనిషిని ఎండిన పెంకు లాంటి మట్టి నుంచి సృష్టించాడు. జిన్నులను పొగలేని అగ్ని నుంచి సృష్టించాడు. ఆయన నదులలోని మంచినీటిని, సముద్రాలలోని ఉప్పు నీటిని వేరు చేస్తూ ఉన్నాడు. ఆయన ముత్యాలను, పగడాలను సృష్టించాడు. సముద్రాలలో నౌకలు, ఓడలు ప్రయాణించేలా చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాస్తవాలను ప్రస్తావిస్తూ ఆ సూరాలలో తీర్పు దినాన ఆకాశం తునాతునకలై బాగా కాగిన ఎర్రని తైలంగా మారిపోతుందని హెచ్చరించడం జరిగింది. సన్మార్గాలకు శాశ్వత నివాస స్థలంగా లభించే స్వర్గవనం, సన్మార్గులకు, పుణ్యాత్ములకు శాశ్వతంగా నివాస స్థలంగా లభించే స్వర్గవనం గురించి కొంచెం వర్ణించడం జరిగింది. అక్కడ అన్ని విధాల వృక్షాలు, ఫలాలు ఉంటాయని, 2 సెలయర్లు ఉంటాయని, వాటికి తోడు ఇంకో 2 సెలయర్లు ఉంటాయని, మరియు వారికి భాగస్వాములు ఉంటారని, తివాచీలు ఉంటాయని, సౌకర్యవంతమైన ఆసనాలు ఉంటాయని, ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఈ యొక్క సూరాలో చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా నరకం నుంచి రక్షించి మనందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల అల్లా మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించి మా అందరికీ ఇహలోకంలోనూ పరలోకంలోనూ అన్ని విధాలుగా సహాయం చేసి మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని కూడా అందించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అషహదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.